కారును ఎండలో పార్క్ చేస్తున్నారా? కారు ఎక్కగానే రిలీఫ్ కోసం ఏసీ ఆన్ చేస్తున్నారా? అయితే ఇది మీ హెల్త్ను రిస్కులో పడేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారిగా శరీర ఉష్ణోగ్రతలు మారడమే ఇందుకు కారణమని చండీగఢ్ పీజీఐఎంఈఆర్ పరిశోధకులు పేర్కొంటున్నారు. బయట వాతావరణంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అంటే అదే కారు లోపల వేడి 65 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మనం ఏసీ వేస్తే వెంటనే చల్లబడుతుంది. ఇది మన శరీరం తట్టుకోలేదని హెచ్చరిస్తున్నారు. जब बाहर तापमान 40 प्लस है तो गाड़ी के अंदर 65 डिग्री प्लस टेम्परेचर पहुंच जाता है। और ये क्यों होता है? क्योंकि ग्लासेस विंडो है, जो हीट है वो ट्रैप रह जाती है अंदर बिकॉज ऑफ ग्रीन हाउस इफेक्ट। तो उस वजह से जो तापमान है वो 65 और आप कह सकते हैं कि 70 डिग्री से भी ऊपर रिपोर्ट किया गया। अब जब तापमान इतना है तो यानी कि आपकी ये तो एयर का टेम्परेचर हमने मॉनिटर किया था, जो आपकी सरफेस है वो भी हॉट पैन की तरह रहेगी। तो हम क्या होता है कि एकदम तेजी से बैठते हैं तो हमारी जो बॉडी है और एसी को एकदम आप कह सकते हैं कोल्ड ब्लास्ट यानी कि 16-18 पे कर देते हैं। तो एक सडन टेम्परेचर जो हम करते हैं उसकी वजह से बॉडी एक टेम्परेचर शॉक में जाने की संभावना बनी रहती है। तो ये स्टडी ये दिखाती है कि गाड़ी के अंदर का तापमान काफी हाई है और इसकी वजह से हेडेक, क्रैम्प्स या आप कह सकते हैं कि चक्कर आना ऐसे लक्षण दिखाई दे सकते हैं। ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. కారును ఎప్పుడూ నీడలోనే పార్క్ చేయాలని సలహా ఇస్తున్నారు. దీనివల్ల కారు లోపల టెంపరేచర్ 12 డిగ్రీల వరకు తగ్గుతుందని చెబుతున్నారు. భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బంది లేనప్పుడు కారు కిటికీ అద్దాలను కొద్దిగా తెరిచి ఉంచాలి. వీటితో పాటు బ్యాటరీతో పనిచేసే వెంటిలేషన్ ఫ్యాన్లను ఉపయోగించడం వల్ల కూడా వాహనం లోపల వేడిని 8 డిగ్రీల వరకు తగ్గించవచ్చని సూచిస్తున్నారు.